టెన్షన్ పెట్టించిన దొంగలు వాళ్ళు వాస్తవానికి చూపించిన రియాలిటీగా ఒక 40 సంవత్సరాల నుండి ఆ కుటుంబం నిత్యం ప్రజలకు సేవ చేస్తూ చాలా మంచి స్వరూపమైన వ్యక్తి. దాదాపు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రతి జిల్లా నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రభుత్వ కమ్యూనిటీ కూడా చూపిస్తుంటుంది. ప్రతి ఒక్కరు అందరి గతంలో 2018 మొన్న అందరూ రాష్ట్రంలో ఎలక్షన్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంగా అందరికీ ఆనందం వేసే విధంగా పేపర్లో మాట్లాడడం చాలా ఉంది. మాట్లాడింది ఒక్కటే ఒక మాట చెప్తా. ఇక్కడ వచ్చిన మా కార్యకర్తలు మాట్లాడే అందరికీ రేపు జరగబోయే కూడా దాదాపు వారంగా రేపు అనౌన్స్మెంట్ శంషాబాద్ ముందు సర్పంచ్ వచ్చిన సర్పంచ్ ఎలక్షన్ వచ్చిన వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ దాకా వార్డు మెంబర్ గెలిపించిన సర్పంచ్ దాకా అందరం ప్రతి గ్రామంలో మన జెండా ఎదురేగా అందరూ తెలంగాణ వ్యాప్తంగా ఇన్ఛార్జిస్తే 15 రోజులు కూడా జూబ్లీస్ గడ్డడానికి పోలే. మనం కూడా అందరం శంషాబాద్ మండలం అంటే మున్సిపాలిటీ మండలం కాబట్టి ఈ మున్సిపాలిటీ నాయకులే మండల క్రియాశీలక పాత్ర కాబట్టి అందరం కూడా ప్రతి ఒక్క సర్పంచ్ ప్రతి ఒక్క వార్డు మెంబర్ని గెలిపించుకునే బాధ్యత మన ప్రభుత్వం మన బుధాలపైన ఉంది కాబట్టి అదేవిధంగా వచ్చే ప్రతి ఎంపీసీ కూడా ఖచ్చితంగా ఈ రోజు జరగబోయే రాబోయే ఎలక్షన్లు జెడ్పీసీ జెండా ఎగిరాల్సిందే. 5,000 వైసీపీ కూడా కైవసం చేసుకున్నామని చెప్పి అందరి కోరుతున్నాం. అందరం కూడా గత 10-12 సంవత్సరాల కష్టపడుతున్నాం. వాననగా ఎండనగా మన కష్టం మన చెందోర్చి కార్యకర్తల అందరం ఐక్యమత్యంగా ఉండి పార్టీని ఈరోజు అధికారంలో తీసుకొచ్చినాం. దాని తర్వాత 2 సంవత్సరాలు గడుపుతున్న ఎలక్షన్ ఖచ్చితంగా అనుకోని కారణాల ఆగిపోయి రాబోయే ఎలక్షనే ఖచ్చితంగా ఏ గ్రామంలో ఏ వార్డు మెంబర్లో ఉంటా సర్పంచ్లో ఉంటా ఎంపీసీలో ఉంటా జెడ్పీసీలో ఉంటా సీరియస్గా నేనే ఉంటా మా అన్నలు ఉంటాడు నా తమ్ముడు ఉంటాడు నా కుటుంబ సభ్యులు అందరూ తగ్గారని చెప్పి అందరూ చేతులకు నమస్కరిస్తున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, వజిలాలే 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 వజిలాలే, జై కాంగ్రెస్ వజిలాలే. స్థానిక సంస్థల నోటిఫికేషన్ మరి ఈ మంత్రి 2 వరకు వచ్చేసారు. ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్టు మరి సంస్థ వస్తుంది మూడుకి మరి మన కార్యకర్తలు బాధ్యత అందరి సో వాళ్ళ